ఇక్కడ ఉంటే ఫోటో ఏం బాగోలేదు. వెనకాల పచ్చ పచ్చగా ఉంటే బాగుంటుంది. కొంచెం బయటికి రండి, ఫోటో బయట తీస్తాను. నాకు ఫోటో తీస్తే నా వెనకాల మా నాన్న ఫోటో ఉండాలి. కావాలంటే అక్కడి నుంచి ఫోటో తీ. స్మైల్ ప్లీజ్. కొంచెం నవ్వండి సార్. ఈ నవ్వు చాలేరా? నవ్వితేనే నేను ఫోటో తీయగలను. సిపి ఒకసారి నవ్వయ్యా. ఇదిగో ఇలాగా. నవ్వితే చాలు, భయపెట్టక్కర్లేదు. ఎందుకు నవ్వుతున్నారు? ఫ్లెక్స్ అంటే దమ్ము పడి ఉండటమే ఇప్పుడు స్టైల్. మా నాయకుడిని మీరు చూసుంటారు కదా. మేమెవరం కూడా ఎప్పుడూ నవ్వుతూ ఉండం. నవ్విస్తాడు. నువ్వు నవ్వితేనే నేను ఫోటో తీయగలను. ఎక్కడి నుంచి తెచ్చావురా వీడిని? పిచ్చికి పరాకాష్లా ఉన్నాడు. ఈ ఫోటో నాకేమొద్దు. నాకు ఫోటోగ్రఫీలో స్టేట్ అవార్డు వచ్చింది. అవార్డు రివార్డు అని చెప్పరా? చెప్పేది వినండి, నెట్టకండి. నేను ఖడ్గ మృగాన్ని ఫోటో తీశాను కానీ ఇలాంటి మృగాన్ని ఎప్పుడూ తీయలేదు. నువ్వు దానికి కరెక్ట్ రా. అయితే ఫ్లెక్సీని ఎలా పెట్టడం? ఫ్లెక్సా? ఏ ఫ్లెక్స్? పత్రికల్లో వస్తుంది కదా, అజ్జాలే. మన పంచాయతీలో సోము తమ్ముడు ఫ్లెక్సీ పెట్టకుండా ఏ సభ జరగదన్నా. మనమేమన్నా తక్కువ? పాత ఫోటో ఉంటే ఇవ్వండి, దాన్ని పెట్టి అడ్జస్ట్ చేద్దాం. ఒక్క నిమిషం, రాత్రి తినడానికి అందరూ ఉంటారా? ఇది వేరే సపరేట్ గా అడగాల. ఎప్పుడు అంతే కదా. ఎలాగో సినిమా పేపర్లోకి వస్తుంది కదా. ఆ సోమన్ గాడికి సమస్య వస్తే నాకు సంతోషమేగా. సరే, ఇప్పుడు వెళ్ళి చేపలు కొని అలాగే మాంసం కూడా 2 కిలోలు పట్టుకొని రా. అన్ని ఇందులో రాశాను, మర్చిపోకు. అమ్మా, ఏంటి? డబ్బు డబ్బులు నిన్నే కదా ఇచ్చాను ఈ నెల ఖర్చులకి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఏంటి అందరి మోకాలు ఒకలాగున్నాయి? అది రిసీవర్ సంతకం పెట్టలేదు, అందుకని ఖర్చులకు వచ్చే డబ్బు కాస్త లేట్ అవుతుందని చెప్పాడు. అదే కదా చెప్పింది? అవునవును. అన్నయ్య వెనకాల కూర్చున్నావా? ఇప్పుడు అడుగుతున్నావా? సిపి మనం ఇరుక్కున్నాం. అదిగో అలా చూడు. కొబ్బరినంతా కోసి వేస్తున్నారు. ఇంతలో వీడిని చూసేసి వీడితో పాటు వచ్చేసా. వీడు ఇటువైపే వస్తున్నాడని చెప్పాడు. తర్వాత నిన్న నా దగ్గర తీసుకున్న 25,000 రూపాయలకి సంతకం పెట్టాలి, రిసీవర్కి ఇవ్వాలి. సరే గాని డబ్బులు తీసుకోలేదని నాతో చెప్పావు కదా. అయ్యయ్యో, 25,000 అంటే 3 నెలల ఖర్చులకు వస్తాయి కదా. దేవుడా, ఎందుకోసం తీసుకున్నావు? కదంతా ఇక్కడ అడగండి. ఎలాగో డబ్బులు పోయాయి. ఎక్కడ పోయాయి? ఎస్ఐ నోట్లోకి వెళ్ళిపోయింది. ఇక 3 నెలలకి ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వండి. ఖర్చుకి వేరే డబ్బులు లేవు. అర్థమైంది. అయితే కొన్ని రోజులకి సర్ది కూడా ఊరగాయే. సరేనా? మరి ఇంకేం చేస్తాం? కోట్లలో డబ్బున్నా సరే ఏదో ఇంటి ఖర్చుల కోసం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది. అలా వచ్చిన డబ్బు కూడా ఎక్కడికో తీసుకెళ్లి తగలబెట్టేయడం. మిగతా వాళ్ళందరూ పస్తుండాలా. రే, నాకు ఆకలేసిందంటే నూతిలో దూకి చచ్చిపోతాను. సంతకం ఇలా చూడన్నా, నేను వచ్చింది ఆ ఫ్లెక్స్ గురించి మాట్లాడడానికి. 6 అడుగులా 12 అడుగులు. ఇప్పుడు ఈ ఒక్క దెబ్బ చాలనుకుంటా, అంతేగా? కొట్టినందుకు కారణం చెప్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. రేయ్, ఫోటోకి తగ్గట్టుగా ఫ్లెక్స్ కాల్తో తీసుకోమన్నా లేదా? అవును. ఈ పౌర మాస్టర్ గారిని తీసుకొచ్చినందుకు నిన్ను కొట్టాను. అలాగా? సరే, రుద్దుకుని జాలికి బయలుదేరు. మరి సంతకం ఫ్లెక్స్ అది మేము ఖచ్చితంగా పెడతాంలే. మేము ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నువ్వు బయలుదేరు. అలాగే. మాంగళ్యం తాంతునా. సరితా, పగిలిపోయింది. పగులుతాది. పగిలిపోయినట్టే కదా నువ్వు నించున్నావు. దానికి తగ్గట్టు ఒక పేరు, సరిత. ఆయన నా పేరు పెట్టి పిలుస్తుంటే నేను కంట్రోల్ తప్పిపోయాను. ఆ పిలుపులో ఎంత గంభీరం ఉంది. ఎలాగెలాగా? లేదు, ఆయన పిలుస్తున్న సమయంలో ఆయన సోతున్నప్పుడు నువ్వు మెలికలు తిరిగిపోతున్నావు. కానీ అలాంటి ఆశాలన్నీ ఇక్కడ వద్దే. ఇది ఎలా పగిలింది? అదే స్వాతంత్రన్న. నేను స్వాతంత్ర అన్నా అలా పెళ్ళొద్దని చెప్పానా లేదా? లేచెలవే, గాజు ముక్కలు అదంతా నేను చూసుకుంటాలే. ఈ ఫోటోని ఇలా పగలగొట్టింది ఎవరని అడుగుతున్నాను. ఇది కూడా పగిలిపోయిందా? మంచిదే. నాకు తెలుసు, ఇలా చేసింది నువ్వేనని నాకు బాగా తెలుసు. ఒక వస్తువు ఇంట్లో జాగ్రత్తగా ఉంటుందా? ఇకపై నా గదిలోకి వచ్చి ఏమైనా వస్తువు తీసుకోవాలంటే నా అనుమతి లేకుండా తీసుకోకండి. ఇది నా ఇల్లు. ఈ ఇల్లు ఎవరికి సొంతమో కొన్ని రోజుల్లో తెలుస్తుంది, అప్పుడు చూసుకుందాం. అలా కొనుక్కోకండి. నా మొహమే చెప్పండి. నేను ఒట్టి 0 అని మీరు అనుకుంటున్నారు. అది తప్పు అని మీరు రేపు ఉదయం పేపర్ చూడగానే మీ అందరికీ తెలుస్తుందిలే. పోలీసులు బలంగా వెతుకుతున్న ఒక పెద్ద నేరస్తుడిని ప్రాణం లెక్క చేయకుండా పట్టిన పోలీసు. 30కి పైగా దొంగతనాల కేసులో వెతుకుతూ వస్తున్న డేంజర్ దాసప్ప అనబడే అతిపెద్ద నేరస్తుడిని చాలాసేపు కొనసాగిన ఫైట్ తర్వాత ఇదిగో ఇటు చూడండి అయ్యా, సబ్ ఇన్స్పెక్టర్ పురుషోత్తమన్ ప్రాణాన్ని పణంగా పెట్టి పట్టుకున్నారు. రే ఇదిగో చూడరా. ఫోటోలో నేనే అందంగా ఉన్నాను. మీరు కొంచెం టెన్షన్ అవ్వకుండా ఉండండి. దీనికంటే మంచిదేదో వస్తుందని అర్థం. ఫ్లెక్స్ కనిపెట్టడానికి ముందు ఇక్కడెవరు అసలు మంచి చేయలేదా? ఇలా చూడరా, నిన్ను వదిలానంటే ఇక్కడ నుంచి స్ట్రైట్ గా అమెరికాకి వెళ్ళిపోతావు. అన్నా, క్షణంకు సిపి, ఈ ఊరంతా నీకు మర్యాద ఇచ్చే ఒక రోజు తప్పకుండా వస్తుంది. వచ్చే దారిలో ఎవరిని ఉండొద్దని చెప్తారు. కొంచెం మూసుకుంటావా? ఏంట్రా వచ్చేది? సోదరుడు, సహోదరుడు. ప్రపంచంలో ఇటువంటి పేర్లు ఇంకెక్కడా ఉండవనుకుంటా. కార్మికుడు, శ్రామికుడు, సిపి, స్వతంత్రం.
నా పేరు మీనా కుమారి, నా ఊరు సిపిఐ గారు కిందకి రండి. ఊరికేమన్నా వేస్ట్ ఫెలోస్ తీసుకురండి. నేను జామీన్లో బయటకు వచ్చేసాను. ఎలాగని ఆలోచిస్తున్నారు కదా, కొంచెం ఫేమస్ అయిపోతే చాలండి. ఎంత పెద్ద నేరస్తుడైనా ఈజీగా బయటకు వచ్చేయవచ్చు. నేను ఇప్పుడు ఫేమస్ అయ్యా కదా. అయ్యో, నా BMW కి స్టాండ్ వేసేస్తాను. చాలా థ్యాంక్స్ సిపి గారు. ఆ ఫోటోని నా భార్య పేపర్లో చూడగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నాతోనే వచ్చి మళ్ళీ ఉంటానంటుంది. తర్వాత మా యూనియన్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ దొంగల యూనియన్, అందులో నాకు సన్మానం కూడా చేస్తున్నారు. దీని అంతటికే కారణం మా సిపిఐ గారే. మీరు చేసిన సహాయాన్ని నేను డై అయినా మర్చిపోను. మీరు బాధపడకండి అయ్య గారు. మీ ఫోటో కూడా పేపర్లో ఖచ్చితంగా పడుతుంది. నన్ను నమ్మండి, చెప్పేది డేంజర్ దాసప్పన్. నేను ఉంటానయ్యా. రే, న్యూస్ పేపర్లో నీ ఫోటో పడుతుంది. చనిపోయిన వాళ్ళ న్యూస్లో చూస్తూ ఉంటావు. వీళ్ళిద్దరికి మధ్యలో ఒక పెద్ద బంధం ఉంది. అది మాత్రం చెప్పకపోతే ఈ కథ ఒక ఇంచు కూడా జరగదు. మొదలు సిపి, పెట్టు. చట్టబద్ధంగా తమ్ముడితో తలపడితే సరిపోదు, శారీరకంగా కూడా అవసరం. కమాన్, ఎత్తు. త్వరగా ఎత్తండి. ఎత్తమన్నానా? నీ వల్ల అవుతుంది. అది ఎత్తండి. అలాగే. ఆ, అలాగే. అది ఎత్తు, ఎత్తండి. ఎత్తు. అది ఎత్తు, 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 నీ వల్ల ఎత్తు. అంతే, అవుతుంది. అంతే, ఎత్తు. అంతే, అంతే. అది లెక్క. అయ్యయ్యో. నరసింహపురం ఎవరైనా ఉన్నారా? త్వరగా దిగండి, త్వరగా దిగాలి, దిగాలి, దిగాలి. ఛ, మంచి ఫ్లోలో కథ పోతోంది కదా, మధ్యలో ఏ అమ్మాయి ఎవరు? అన్ని కథల్లోనూ ఒక హీరోయిన్ కావాలి కదా, ఈవిడే ఆ హీరోయిన్. సిపి, ఎవరు వస్తున్నారో చూడు. ఏమయ్యా, ఇది చనిపోయిన నబీసా సార్ కూతురేగా? అవును కదా. తనిప్పుడు టెర్రరిస్టులతో ఉంటుంది అంటున్నారు, నిజమా? అవునులే, ఇక్కడ తుపాకులు బాంబులు దాచిపెట్టారు, దాన్ని వెతకడానికి వెళ్తున్నారులే. సిపి 4వ క్లాస్లో 2 సార్లు ఫెయిల్ అయిపోయి 5వ క్లాస్లో వెళ్ళాడు. ఆ టైంలోనే ఉమా 1వ క్లాస్ చేరడానికి ఆ స్కూలుకు వచ్చింది. ఆ తర్వాత సిపి ఏమో ప్రతి క్లాసులోనూ 2 ఏళ్ళు ఫెయిల్ అయ్యి 9వ క్లాసు చదివేటప్పుడే పక్క క్లాస్లో ఉమా కూడా 9వ క్లాస్కి వచ్చేసింది. అనుకున్నట్టుగానే 10వ క్లాస్లో సిపిను ఉమాను కలిసి చదువుకున్నారు. ఉమాకు తెలియకుండా స్కూల్ బెంచ్లో ప్రారంభించిన ప్రేమ సిపి మనసులోనే చాలా కాలం ఉంచుకున్నాడు.